వల్లే కెరీర్ నాశనమైంది. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు హీరోయిన్ రాశి. హీరోయిన్ రాశి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలనటిగా ప్రవేశించిన రాశి ఆ తర్వాత కథానాయికగా తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కానీ ఒక్క సినిమాతో తన కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చింది. ఆ డైరెక్టర్ క్షమాపణలు చెప్పినా తాను ఒప్పుకోలేదని తెలిపింది. టాలీవుడ్ సినీ ప్రియులకు హీరోయిన్ రాశి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆర్కెస్ట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మారింది. అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా హిట్స్ చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆమె చేసిన ఒక సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందంట. ఆ మూవీతో తన కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాశి ఆసక్తికర కామెంట్ చేశారు. దర్శకుడు తేజ రూపొందించిన నిజం సినిమా తన కెరీర్ కు ఎలా మలుపు తిప్పిందో తెలిపారు. తేజ తనను ఆ సినిమా కోసం పిలిచి గోపిచంద్ పాత్ర తనదని, మహేష్ బాబు తర్వాత వస్తారని కథ చెప్పినప్పుడు తాను సానుకూలంగానే భావించినట్లు రాశి అయితే తెలిపారు. తేజ కోరిక మేరకు బరువు తగ్గడం, లెన్సులు పెట్టుకోవడం, మేకప్ లేకుండా కేవలం లిప్స్టిక్, కాజల్తో సహజమైన లుక్లోకి మారటం వంటి మార్పులు చేసుకున్నానని ఆమె చెప్పారు. కానీ షూటింగ్ మొదటి రోజునే ముందుగా తనకు చెప్పిన ఒక అభ్యంతరకరమైన సన్నివేశాన్ని చిత్రీకరించారని రాశి అన్నారు. ఆ సన్నివేశం తన ఇమేజ్ ని దెబ్బతీస్తుందని, తన కెరీర్ కు అది ఫుల్ స్టాప్ పెడుతుందని ఆందోళన చెందానని తెలిపారు. తాను ఆ సీన్ చేయడానికి నిరాకరించగా తన పిఆర్ఓ బాబురావుతో సహా చాలా మంది తనను ఒప్పించడానికి ప్రయత్నించారని చెప్పారు. చివరికి అయిష్టంగానే ఆ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని కూడా రాశి అయితే వివరించారు. ఆ తర్వాత డబ్బింగ్ కూడా పూర్తి చేశాక తేజ తనకు క్షమాపణలు చెప్పారని, అయితే ఆ క్షమాపణలు తన కెరీర్ నష్టాన్ని పూడ్చలేవని ఆమె స్పష్టం చేశారు. ఆ ఒక్క పాత్రతో ప్రేక్షకులు నిరాశపడి ఉంటే నిజంగానే తన కెరీర్కు ముగింపు పలికేదని రాశి అయితే అభిప్రాయపడ్డారు. ఆ సినిమా తర్వాత తాను సినిమాలు చేయలేదని, అది తన కెరీర్కు పెద్ద దెబ్బ అని ఇప్పటికీ భావిస్తున్నానని అన్నారు. నిజం సినిమాతో చేదు అనుభవం ఎదురైనప్పటికీ తేజ దర్శకత్వంలో వచ్చిన కేక, కాజల్ అగర్వాల్ తొలి చిత్రం లక్ష్మీ కళ్యాణం వంటి సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పానని రాశి అన్నారు. తాను ఇండస్ట్రీలో మర్చిపోవాలనుకునే డైరెక్టర్ ఎవరు అని అడిగితే తానెప్పుడు తేజ పేరే చెప్తానని అన్నారు. తాను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అని, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని చెప్పుకొచ్చారు. నో అంటే నో అని స్పష్టం చేశారు. జీవితంలో సారీ, థ్యాంక్స్ వంటి పదాలను చాలా విలువైనదిగా భావిస్తానని, తప్పు చేసినప్పుడు మాత్రమే సారీ చెప్తానని తెలిపారు. తన జీవితంలో తనకు దొరికిన తల్లిదండ్రుల కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్తానని కూడా తెలిపారు.